హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మొన్న సండే బ్లాగ్ అండి. పిన్ని వాళ్ళ ఇంట్లో ఉప్పలమ్మ దేవుని పెడుతున్నారు. పిన్ని బాబాయ్ అందరం మార్నింగ్ స్టార్ట్ అవ్వగానే అలా నించొని చూస్తున్నాం అనమాట. ఫస్ట్ మామిడాకు దోరణలతో స్టార్ట్ చేస్తారనమాట. అది అయిపోయిన తర్వాత సాంబ్రాణి అక్క సాంబ్రాణి చేస్తుంది. ఇతను వచ్చేసి చాకలైన అనమాట. చాకలైనతో చేయిస్తారనమాట. ఉప్పలమ్మ ఎల్లమ్మ పూజలు, మైసమ్మ తల్లి పూజలు ఏవైనా సరే చాకలి వాళ్ళతో చేపిస్తారనమాట. మెయిన్ వాళ్ళైతేనే ఆ దేవుడికి ఇట్లా ఫస్ట్ నుంచి ఆచారం ఉంటుంది కదా, దాని ప్రకారం అలా చాకలి వాళ్ళతో చేపిస్తారు. ఇది మేమున్న సైడ్ ఖమ్మంలో ఇట్లా ఉప్పలమ్మ ఎల్లమ్మ మైసమ్మ చేస్తారు. అదే హైదరాబాద్ సైడ్లో వాళ్ళైతే మైసమ్మ తల్లి ఉంటాయి కదా, చాలా దేవుళ్ళు అమ్మవార్లు వాటికి చేస్తారు. ఎట్లా బోనం ఎట్లనో ఇది కూడా అలా ఇంట్లో పండగ అనమాట. మెయిన్ అమ్మవారికి కావాల్సింది గురుగులు, చీర, పూలు, గాజులు అవన్నీ తీసుకొని ఇంట్లో పూజ చేసుకున్నాక మన ఊర్లో ఏవైతే అమ్మవార్ల గుడిలు ఉంటాయో అక్కడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేసి వచ్చాక ఇంట్లో మా అత్తయ్యను ఆ చాకలైన అడిగినవన్నీ మా అత్తయ్య ఏమేం కావాలో ఇస్తున్నారనమాట. పిండి సర్ది పెట్టాక గురుగులంటే చిన్ని చిన్ని కుండలు ఒక 3, పెద్ద కుండలు ఒకటి, నిమ్మకాయల దండ, పూలు, ఒత్తులు, మెయిన్ పసుపు కుంకుమ, సున్నము అవన్నీ అమ్మవారికి గుడికి అలంకరించడానికి వాడతారనమాట. పిన్ని బాబాయ్ గుడికి వెళ్ళాక ఇవన్నీ సర్దుకొని వస్తున్నారనమాట. చీర, పూలదండలు, నిమ్మకాయ దండలు, నూనె అవన్నీ ఉంటాయన్నమాట. తీసుకొని కింద పూజ గుడి అనమాట. ఆ గుడికి తీసుకొని వెళ్ళడానికి అన్నీ సర్దుతున్నారనమాట. ఇది పిన్ని వాళ్ళు చేయడం ఇది 6th టైం. మాకు ఊర్లో ఉన్నాయి ఉప్పలమ్మ ఎల్లమ్మ ఉన్నాయి, కానీ పిన్ని వాళ్ళకు ఓన్లీ ఉప్పలమ్మ ఒకటే ఉందన్నమాట. ఉప్పలమ్మకు వచ్చేసి ఆదివారం రోజు చేస్తారు. ఎల్లమ్మ తల్లికి వచ్చేసి మంగళవారం రోజు చేస్తారనమాట. ఇంకా మైసమ్మ తల్లికి ఇంకా మన ఇష్టం ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. గుడి నుంచి పిన్ని వాళ్ళు వచ్చేసాక ఇంకా ఏదైతే బుట్ట అమ్మవారికి సామాన్లు తీసుకుపోయే బుట్టకి సాంబ్రాణి పోగేసేసి ఇంక ఇంట్లోంచి బయలుదేరుతారన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో పిల్లలు అట్లా తలపైన పెట్టుకొని తీసుకొని వెళ్ళాలన్నమాట కింద దేవుడి దగ్గరికి. చాలా బాగుంటుంది. అందరూ జనాలు ఇయర్కి ఒకసారి చేస్తారన్నమాట. అది ఉగాది ముందుగా అందరు ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఉగాది ముందు చేస్తారనమాట. ఉగాది మంత్లో ఉగాది రాకముందే చేస్తారనమాట. దేవుడి సామాన్ని ఇలా తీసుకెళ్తున్నారు అనమాట. పిన్ని వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు కాబట్టి పైనుండి కిందికి తీసుకొని వచ్చారు. ఇటు సందులో గుడి అనమాట. కట్టించింది కాదు, ఇట్లా అమ్ముతారు కదా గుళ్ళు, ఉప్పలమ్మ గుళ్ళు, ఎల్లమ్మ గుళ్ళు, అట్లాంటి గుడి. ఆ గుడి దగ్గర ఇంకా చాపేసి పైనుండి ఏమేమి తీసుకొచ్చామో అవన్నీ ఏవేవి కావాలి ఏవేవి వద్దు అనేది సర్దుతున్నారు. ఇంకా వాళ్ళే ఇస్తారు సున్నం గుడికి. అక్కడ ఆయన పూజ చేస్తున్నారు కదా, కాకపోతే ఇంకా పిన్నియే చేస్తుంది. వాళ్ళు ఇంకా హడావిడిగా నీట్గా చేయాలని చెప్పేసి పిన్నే చేస్తారు. దాంట్లో ఉన్నాయి పోయిన ఇయర్వి ఏవైతే ఉన్నాయో గురుగులు అవన్నీ 3 కుండలు, ఒకటి పెద్ద కుండ, చాట, అమ్మవారికి సంబంధించిన అద్దము, దువ్వెన అన్నీ కలిపి అన్నీ అందులో తీసేసి ఆ బయట గుంటలాగా ఒకటి తీస్తారనమాట. తిన్నిస్తరాకులతో సహా దేవుడి దగ్గర కోసిన ఏదైనా సరే అవన్నీ బయటే పడేయకుండా మొత్తం ఆ గుంట తీస్తున్నారు చూడండి, ఆ గుంటలో వేస్తారనమాట. ఇంకా గుంటలో వేసిన తర్వాత ఈ దేవుడి సామాన్ కూడా పోయిన ఇయర్ ఏవైతే ఉన్నాయో అవి కూడా దీంట్లోనే వేసేస్తారనమాట. పగలగొట్టేసి వేస్తారు దేవుడి దగ్గర. మళ్ళీ ఈసారి ఫ్రెష్గా 3 చిన్ని చిన్ని గురుగులు కుండలు ఉంటాయి. ఆ గురుగులు దాంట్లో జొన్నల అన్నంలాగా వండుతారనమాట. సజ్జలు జొన్నలు నాకు అంత ఐడియా లేదు కాబట్టి, కానీ అన్నం వండుతారనమాట. దేవుడి దగ్గర ప్రసాదంలాగా పెడతారు. ఇంకా కుండలు 3 ఉంటాయి కదా, వాటికి పసుపులు బొట్లు
అన్నీ పిన్ని పెట్టుకొని వచ్చేసి పైన ఖాళీగా ఉన్నప్పుడు పెట్టేశారనమాట. ఇంకా ఆయనకి హడావిడి లేకుండా ఈ పూజ ఎప్పుడైనా సరే మిడ్‌నైట్ 12 తర్వాతే స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళైతే అందరికీ తెలుస్తది. ఎవరికైనా తెలియని వాళ్ళకుంటే చెప్తున్నా అనమాట. ఈ నైట్ 12 తర్వాత స్టార్ట్ అయితే ఎవ్రీ ఇయర్ ఇంకా తొందరగా అయ్యేది. ఈసారి చాలా టైం అయిపోయింది. 1:30కి స్టార్ట్ చేశారనమాట. ఇంకా బొట్లు పెట్టేసి ముగ్గులు అవన్నీ ఏస్తున్నారనమాట. కంకణాలు కట్టడం అవన్నీ చేస్తారు. దేవుడి దగ్గర బియ్యం పోస్తారు కదా కలశం పెట్టడానికి. పిన్ని ఇట్లా బియ్యం పోస్తున్నారనమాట. ఒక 3 దోసెలు ఎట్లా పోస్తారో తెలీదు. అలా పోసి దాంట్లో కలశం బ్లౌజ్ పీస్ కొబ్బరికాయ కట్టి పెడతారు కదా అలా పెడుతున్నారనమాట. అలా పెట్టేసి ఇంకా గురిగిలు అవన్నీ గురిగిలు ఆ దేవుడు సామానన్నీ ఇక్కడెక్కడైనా దేవుడు సామాన్ అమ్మే దగ్గర వీటికి సపరేట్గా ఉంటాయి అన్నమాట. అక్కడ తెచ్చుకోవాలి మనం అన్నీ. ఆ గురిగిలన్నీ ఆ బియ్యంలో పెట్టి మంచిగా సర్దేసి అలా చేస్తారు. చాలా మంచిదండి ఈ యొక్క పూజ. ఇయర్కి వన్స్ చేస్తారు ఖచ్చితంగా. 5 ఇయర్స్ వరకే చేస్తామన్నారు. కాకపోతే ఇంకా మంచిగా కదా అనేసి ఇయర్లీ ఖచ్చితంగా చేస్తున్నారన్నమాట పిన్ని వాళ్ళు. పసుపు కుంకుమ అన్నీ తీసి రెడీగా పెడితే కంకణాలు కానీ ఏవైనా సరే ఆయన అన్నీ చెప్తున్న ప్రకారం పిన్ని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఈ పూజకు మాత్రం ఖచ్చితంగా చాకలి వాళ్ళే కావాలి. ఇంకా చాలామంది వస్తారు కానీ ఈసారి ఈయన ఒక్కళ్ళే వచ్చారు. 4-5 మెంబర్స్ వస్తారు. దాని ప్రకారం ఇది ఆయన బొట్లు పెట్టేది చాట అండి. అమ్మవారికి ఏవైతే అవసరమో చాట, దువ్వెన, నల్ల పూసలు, అద్దం, బొట్టు, కాటుక అన్నీ ఆ బుట్టలో ఉంటాయి. ఒక బుట్ట ఉంటుంది. చాటతో పాటు దేవుడి సామాన్లలో ఆ బుట్ట ఇస్తారు. ఆ బుట్టలో అన్నీ ఉంటాయి. ఇంకా కంకణాలు కట్టుకున్న పూజకి దండ, చీర, గాజులు అన్నీ అక్కడ అమ్మవారి దగ్గర పెట్టేసి ఆటపోతుని అవి ఉంటాయి కదండి బలిస్తారన్నమాట. ఆ టైం అయినా సరే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరం దగ్గర దగ్గర వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరం నిల్చొని ఇక పూజను చూస్తున్నాం. ఎప్పుడు 12కి స్టార్ట్ అవుతే 1:30 కల్లా అవుతుంది. ఈసారి 1:30 అయింది కదా 3:30 అలా అయిపోయింది అయిపోయే వరకు. ఇక్కడ ఇక అన్నయ్య వాళ్ళు ఇంకా పూజ అని చెప్పేసి కాసేపు టైం పాస్ చేస్తున్నారు అనమాట. పూజ అంతా అయిపోయాక సాంబ్రాణి చేశాక ఖచ్చితంగా ఈ అమ్మవారికి మేకపోతు ఒక కోడి 2 ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇంకా కట్ చేసేసాక అందరూ ఒకరి వెనకాల ఒకరు దండం పెట్టేసుకొని ఇంకా బయటికి వెళ్ళి కూర్చున్నాం అనమాట. బయటికి వెళ్ళడం అంటే వాళ్ళు ఏదైతే ఇందాక జొన్నలు అవన్నీ అన్నీ చేసామో అది ఆ మేక కోసాక ఇట్లా మొత్తం ఇంటి నిండా చల్లుతారనమాట. దేవుడి దగ్గర పెట్టేసింది చల్లి అట్లా కర్రలతోటి అట్లా ఏదో ఒక బ్యాండ్ ఉంటే బ్యాండ్ ఏదైనా సరే అట్లా పెట్టుకొని తీసుకొని వెళ్తారు. ఇది వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇల్లు. చాలా సరదాగా ఉంటుందండి. అది అయిపోయే వరకు టైం వచ్చేసి 3:30 అయిపోయింది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్. స్టే ట్యూన్ టు ద నెక్స్ట్ వ్లాగ్.